దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ముందు నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నేను మిమ్మును చేర్చుకొందును, నేను మిమ్మును చేర్చుకొందును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడిస్తున్న అద్భుతమైన మాట, అలాగే వాగ్దానం. ఆయన నిన్ను చేర్చుకొని హక్కున చేర్చుకుని ఆయన నీతో ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది జీవితంలో రిజెక్షన్ అనేది చాలా బలంగా ఉంటుంది. తిరస్కరించబడడం అనే పరిస్థితి చాలామంది జీవితాలకు అలాగే ఒక గతి, ఒక స్థితి లేకుండా చేసేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఇలా ఆలోచన చేయండి. మీ జీవితంలో మీరు ఎవరినైనా నమ్మి మీకు బలమున్నంత కాలం వారిని మీరు పోషించి, పెంచి, అలాగే వారి కోసం కష్టపడి ఇదే నా జీవితం అనుకొని ఎంతో శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని గనక ఎవరైనా తిరస్కరించారనుకో, మీ జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే నా భవిష్యత్తు, ఇదే నా యొక్క స్థితి, ఇదే నా యొక్క రేపు అని మీరు ఏదైతే నిర్మించుకున్నారో అది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి మిమ్మల్ని కాదని మీ జీవితం నుంచి తొలగిపోతే మీ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ రోజున చాలామంది జీవితాల్లో తిరస్కరణ అనేది అలాగే ఉంటుంది. ఎందుకనంటే కుటుంబమో, లేకపోతే ప్రేమించిన వారో, అలాగే తోబుట్టులో, అలాగే స్నేహితులో, బంధువులో, అలాగే సంఘమో, సమాజమో తిరస్కరించడం మనం బలంగా చూస్తున్నాం. ఎందుకనంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి భారం అవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తిని అంతం చేయాలనుకోవడం చాలా భయంకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, దేవుడు మాత్రమే నిన్ను చేర్చుకోగలిగిన వాడు. మానవ జీవితంలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు తెలుసా? నిన్ను భారంగా వారు భావించి నిన్ను వదిలిపెడతారనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఒకవేళ నా బంధము, నా యొక్క స్నేహితులు, లేకపోతే నా యొక్క బంధువులు అని నువ్వు విర్రవీగుతున్నావేమో, కంగారు పడకు. నీ జీవితంలో దేన్ని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావో అదే నీ ప్రాణాన్ని తీసే భయంకరమైన ప్రమాదం అవుతుందని నిన్ను హెచ్చరిస్తున్నాను దేవుని దాసునిగా. ఈ లోకంలో ఏ మనిషి పరిపూర్ణంగా నిన్ను చేర్చుకోలేరు, కానీ నా ప్రభువు మాత్రమే నిన్ను చేర్చుకుంటాడు. నువ్వు ఎంతగా నష్టపోయినా, ఎంతగా దీనస్థితిలో ఉన్నా, ఎంతగా చితికిపోయినా ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించరు, కానీ నా దేవుడు మాత్రమే నిన్ను ఆదరిస్తాడు. ఒక సహోదరుడు అంటున్నాడు, ఏమనంటే, అయ్యా మేము బాగా చితికిపోయామండి, చాలా బాగా బ్రతికేవాళ్ళం, మేము చితుకుపోతూ వచ్చిన తర్వాత అందరూ మమ్మల్ని వదిలిపెట్టారండి అని అంటున్నాడు. ఎందుకు ఈ రోజున ఆ వ్యక్తి యొక్క బాధను గుర్తు చేస్తున్నాను అని అంటే, ఈ ఉదయకాలం ముందు మీ జీవితంలో కూడా ఎన్నో రకాలుగా మీరు తిరస్కరణకు గురై తిరస్కరణకు మీరు మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో మీరు గురైపోయి బాధతో, వేదనతో ఎవ్వరూ హక్కును చేర్చుకోని స్థితిలో ఒకవేళ మీరు ఎంతో చింతిస్తూ చితికిపోయి ఉన్నారేమో, నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అందుకోసమే నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గనక ప్రభు చేతుల్లోనికి రాగలిగితే, ఆయన గనక మిమ్మల్ని చేర్చుకొని హత్తుకోగలిగితే, మీ జీవితంలో మునిపెన్నడూ చూడని అద్భుతమైన విమోచన మీరు చూస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో అద్భుతమైన విమోచన పొందుకోవాలి అని అంటే, ఆ వ్యక్తి తప్పకుండా దేవుడు ఎప్పుడైతే చేర్చుకుంటాడో, దేవుని చేత అంగీకరించబడతాడో, ఆ వ్యక్తి పరిపూర్ణమైన విమోచన, నెమ్మది పొందుకుంటాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే భయంకరమైన దెయ్యాలు పట్టి ఆ యొక్క సమాధుల్లో తిరిగిన ఒక వ్యక్తి ఏ మనిషి చేర్చుకోలేని స్థితిలో బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి, గెరాసేనులు అనే ప్రాంతానికి వచ్చి అతన్ని చేర్చుకున్న తర్వాత, అతనికి పట్టిన దెయ్యాలన్నీ వదిలిపోయిన తర్వాత అప్పుడు సమాజం అతన్ని చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను చేర్చుకుంటే, దేవుడు నిన్ను హత్తుకుంటే అప్పుడు సమాజం కూడా నిన్ను హత్తుకోవడం ప్రారంభిస్తుంది. దేవుని చేత అంగీకరించబడిన వాళ్ళు మోస్ట్ వాంటెడ్ పీపుల్ అవుతారు ఈ లోకంలో. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, యోసేపును మీరు గమనించండి. అందరు అటెన్షన్ కోరుకున్నంతసేపు, అందరు నన్ను చేర్చుకోవాలి, అందరితో ఉండాలనుకున్నంతసేపు అందరూ ద్వేషించి అందరూ వదిలిపెట్టారు. కానీ దేవుడు హత్తుకొని చేర్చుకున్న తర్వాత దేవుడు ఇచ్చిన అద్భుతమైన స్థాయిని బట్టి యోసేపుకు ఏమయ్యారు తెలుసా? అందరూ కూడా దగ్గరయ్యారు. మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో కూడా అనేక రకాలుగా మోసపోయి తిరస్కరించబడి ఒకవేళ బాధలు అనుభవిస్తూ ఉన్నారేమో, తిరస్కరించబడిన చోట నిన్ను గొప్ప జనాంగంగా మార్చగలిగిన వాడు నా దేవుడు. కంగారు పడకండి, ఆయన యొక్క సన్నిధికి రండి. మీ బాధల నుంచి, మీ కష్టాల నుంచి మీకు విమోచన ఇచ్చి ఆయన చేర్చుకుంటాడు. మరింతగా నలిగిపోయి ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో, దుఃఖంతో ఉన్నారేమో,
ఆయన మిమ్మల్ని ఈ ఉదయకాలం ముందు ఆయన చేతుల్లోకి తీసుకొని మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు ప్రతీకి నీ జీవితంలో ఎంతటి బాధ, వేదనతో, దుఃఖముతో, చింతతో ఉన్న చితికిపోయిన నా ప్రభువు వైపు తిరిగి ప్రార్థనలోకి ఉంచండి. దేవుడు మిమ్మల్ని చేర్చుకుని అద్భుతం చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రియ బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఎంతమంది అయితే ప్రభావ నీకు వందన ఈ వాక్యం విన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఏ ప్రాంతం నుండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న యేసు నామములో అద్భుతం జరుగునుగాక. తిరస్కరించబడ్డారు అయ్యా, వేదన, బాధ, కష్టము, కన్నీళ్లు, అవసరాలు చేజాచేటట్టు చేసినాయి కానీ ప్రభావ ఎంతోమంది తిరస్కరించి అయ్యా వేదనకు గురి చేసిన పరిస్థితుల మధ్య ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బిడ్డలు మీరు చేర్చుకుంటే అనేక మంది ప్రభావ గుర్తించగలుగుతారు. అయ్యా వేదనతో నిరసించి బాధతో ఉన్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వెంటాడుతున్న ప్రతి దుఃఖము, బాధ, చింత అయ్యా నీకొందాలు ప్రతి భయంకరమైన పరిస్థితులను యేసు నామములో లయమైపోవునుగా. విడుదల, నెమ్మది, సంతోష, సమాధానాలతో వర్ధిల్లేటట్లుగా మీరు కృప చూపించండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నం, దినమందు వేస్తున్న ప్రతి అడుగును స్థిరపరిచి అద్భుతమైన విజయం ఇచ్చి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒకవేళ ఈ యొక్క వాక్యం దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.